కరెంట్ అఫైర్స్ 5th January 2024 అని అంటున్నాం. ఈరోజు క్లాస్లో మనం వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ గురించి మాట్లాడతాం. వెట్లాండ్స్కి సంబంధించినటువంటి సైట్స్ గురించి ప్రీవియస్ క్లాసులలో చాలా మాట్లాడాం. సో ఇప్పుడు వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అని అంటే ఏమిటి, దీనికి ఉన్నటువంటి భారతదేశానికి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడతాం. అలాగే వెట్లాండ్కి సంబంధించి రామ్సర్ కన్వెన్షన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇక రెండోది భారతదేశంలో బొమ్మల పరిశ్రమకి సంబంధించి ఒక కేస్ స్టడీ రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది, సో టాయ్కి సంబంధించినటువంటి బిజినెస్ భారత్ ఏ విధంగా ముందుకెళ్తా ఉంది అనేటువంటి అంశాలు ఇక్కడ మాట్లాడతాం. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భారత్ నేపాల్ జాయింట్ కమిషన్, వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు ఎన్నవ జాయింట్ కమిషన్ జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏ అగ్రిమెంట్స్ కుదిరాయి అనేది ఇక్కడ మాట్లాడతాం. ఇక యుఎన్కి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన స్టాటికల్ కమిషన్ అనేది ఒకటి ఉంది. సో దీనికి భారత్ ఎంపిక అయింది, దీని ప్రాధాన్యత అంశాలను మాట్లాడతాం. అలాగే కదంబ శాసనం గురించి కూడా మాట్లాడతాం. వీటితో పాటు ఇతర జిఐ ట్యాగ్స్ ఇతర అంశాలని కూడా చాలా ఎలాబరేట్గా ఈ క్లాస్ ద్వారా మనం డిస్కస్ చేస్తాం. సో ఈ క్లాస్కి సంబంధించి మీరు ఒక లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ టాపిక్గా ఏం తీసుకుంటున్నాము అంటే ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ గురించి మాట్లాడదామండి. సో ఇప్పుడు వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అనేటువంటి అప్డేట్ ఎందుకు వచ్చింది అని అంటే, భారతదేశం మొదటిసారి ఈ రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా వెట్లాండ్ సైట్స్ని గుర్తించి ఆ వెట్లాండ్ సైట్స్కి సంబంధించినటువంటి స్థిరత్వాన్ని కాపాడడం, దాన్ని సంరక్షించడం, ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. అయితే మిమ్మల్ని అందరినీ కూడా నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, భారతదేశంలో ఇప్పటి వరకు రామ్సర్ కన్వెన్షన్ ద్వారా వచ్చినటువంటి వెట్లాండ్ సైట్స్ ఎన్ని గుర్తించబడ్డాయి అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఈ క్వశ్చన్కి మీరు అందరు కూడా ఆన్సర్ చేయండి. సో భారతదేశంలో రామ్సర్ సైట్స్, చిత్తడి నేలలకి సంబంధించిన సైట్స్ ఎన్ని? ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్. సో ఇప్పుడు మనం టాపిక్ ఏమని అంటున్నాం, వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అని అంటున్నాం. వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందా సార్ క్వశ్చన్ అంటే వస్తుంది. సో వెట్లాండ్ సిటీ కన్వెన్షన్, సిటీ అక్రిడేషన్ అని అంటున్నాం రా, సిటీ అక్రిడేషన్ అంటున్నాం. సో ఈ అక్రిడేషన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్, కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఏంటి అని అంటే, మొదటిసారి భారతదేశం ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం మొత్తం 3 సైట్లని ఎంపిక చేసి ప్రపోజల్స్ని పంపడం జరిగింది రామ్సర్ కన్వెన్షన్కి సంబంధించి. ఓకేనా? దేనికోసం అని అంటున్నాం, వెట్లాండ్ సిటీ అక్రిడేషన్కి సంబంధించి ప్రస్తుతం భారతదేశం 3 నగరాల నుంచి 3 వెట్లాండ్కి సంబంధించినటువంటి సైట్స్ని గుర్తించడం జరిగింది. బేసిక్గా వెట్లాండ్ సైట్స్ అనేవి ఎక్కడ ఉంటవి అని అంటే, ఒక డిఫరెంట్ డైవర్సిటీ ఉన్నటువంటి ప్రదేశాలలో ఉంటవి. భారతదేశంలో ఇప్పటివరకు గుర్తించబడినటువంటి సైట్స్ అన్నీ కూడా అలాంటివే. కానీ మొదటిసారి నగరానికి సంబంధించి, సిటీ అని అంటున్నాం, నగరాలకి సంబంధించినటువంటి సైట్స్ని గుర్తించి ప్రపోజల్స్ పంపండి అని చెప్పింది. సో దీనికోసం ఇప్పుడు భారత్ 3 సైట్లని ఈ విధంగా గుర్తించింది. ఆ 3 సైట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుతున్నటువంటి కాన్సెప్ట్. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్. సో ఆ 3 సైట్స్ గురించి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఏమని అడుగుతారు అని అంటే, ఇటీవల భారతదేశం వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం ఒక 3 సైట్స్ని పంపించడం జరిగింది, నామినేట్ చేయడం జరిగింది. ఆ 3 సైట్స్ని గుర్తించండి అని అంటారు. అలా అడిగితే ఆ 3 సైట్స్కి సంబంధించి మనం ఒక రాష్ట్రం పేరు గుర్తుంచుకుంటే 2 నగరాల పేర్లు వస్తాయి రా. ఇగో ఆ రాష్ట్రమే ఏమంటున్నాము అని అంటే మధ్యప్రదేశ్ అని అంటున్నాం రా. ఇగో ఈ మధ్యప్రదేశ్ నుంచి 2 నగరాలు ఎంపికైనాయి. దేనికోసం అని అంటే వెట్లాండ్ సిటీ అక్రిడేషన్లో నామినేట్ అయినాయి, ఎంపిక కాలే, నామినేట్ అయినాయి. మధ్యప్రదేశ్ నుంచి ఒక నగరం ఏంటి అని అంటే భోపాల్ అని అంటున్నాం రా. సో ఈ భోపాల్ సిటీ అనేది వెట్లాండ్ సిటీ అక్రిడేషన్కి మేము నామినేట్ చేస్తున్నాము అని చెప్పేసి ఎవరు ప్రపోజల్ పంపారు అని అంటే, మన పర్యావరణ మంత్రిరా, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రపోజల్స్ పంపడం జరిగింది. మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నెరవేరుస్తున్నది ఎవరు అని అంటే భూపేందర్ యాదవ్ అని గుర్తుంచుకోండి రా. భూపేందర్ యాదవ్, ఈయన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ గారి పేరుని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ భూపేందర్ యాదవ్ గారు ఏం చేసిరు అని అంటే, మేము వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ నుంచి మొదటిసారిగా మా భారతదేశం నుంచి 3 నగరాలని ఎంపిక చేసినాం. ఇవి నామినేట్ చేస్తూ ఉన్నాం.
ఒకటి భోపాల్, ఇదే మధ్యప్రదేశ్ నుంచి మరొక నగరం వచ్చి ఏది అని అంటే మరొక నగరం ఇండోర్ అని అంటున్నాం, ఇండోర్. సో ఈ రెండు నగరాలతో పాటు మరొక రాష్ట్రం నుంచి అంటే రాజస్థాన్ నుంచి ఉదయపూర్ అనేది ఎంపిక కావడం జరిగిందిరా. ఎక్కడి నుంచి అని అంటున్నాం? రాజస్థాన్. రాజస్థాన్ నుంచి ఉదయ్పూర్ ఎక్కడొస్తుందో తెలుసా? ఈ ప్రస్తావన మీకు మగధీర సినిమా ఉంది కదా, అక్కడ వస్తుంది. 400 ఏళ్ల క్రితం ఉదయపూర్లో జరిగినటువంటి స్టోరీని బేస్ చేసుకొని తీసిరు. సో ఇలాగో ఈ ఉదయ్పూర్, ఈ మూడు కూడా ఇప్పుడు వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం భారతదేశం నుంచి నామినేట్ అవ్వడం జరిగింది. వెరీ గుడ్. నేను అడిగిన క్వశ్చన్కి మీరంతా కరెక్ట్ ఆన్సర్ చేసిర్రు. రామ్సర్ వెట్లాండ్ కన్వెన్షన్స్ ద్వారా భారతదేశంలో గుర్తించబడినటువంటి వెట్లాండ్స్ ఎన్ని, చిత్తడి నేలలు ఎన్ని అని అంటే 75 అనేది రైట్ ఆన్సర్. 2022 నాటికి మొత్తం 75 సైట్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. అవి వేరు, మనం మాట్లాడుతున్న వెట్లాండ్ సిటీ అక్రిడేషన్స్ వేరు. సరే, ఇప్పుడు ఈ సిటీ అక్రిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఈ ప్రాంతాలని గుర్తించిర్రు, ఏ ఉద్దేశంతో గుర్తించిర్రు అని కూడా క్వశ్చన్ అడుగుతారు. సో ఏమని అడుగుతారు అని అంటున్నాం? ఇటీవల మధ్యప్రదేశ్ భోపాల్, ఇండోర్, అలాగే రాజస్థాన్ ఉదయపూర్ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం భారతదేశం నుంచి నామినేట్ చేయబడ్డాయి. ఈ క్రింది అంశాలను పరిగణించండి అని స్టేట్మెంట్స్ ఇస్తారు. ఏమని స్టేట్మెంట్స్ ఇస్తారు అని అంటే అవే ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్తా. సో ఇప్పుడు ఈ సిటీ అక్రిడేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, ఏవైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, పట్టణ ప్రాంతాలు ఉన్నాయో, ఇగో ఈ అర్బన్ ఏరియాస్కి సంబంధించి ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ని గుర్తించాలి అని చెప్పేసి ఎప్పుడు ఈ ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది అని అంటే 2015లో ప్రపోజల్ తీసుకురావడం జరిగిందిరా. ఇలా తీసుకొచ్చిన తర్వాత భారత్ అనేది మొదటిసారి ఈ 3 నగరాలను ఎంపిక చేసింది. దీని ఉద్దేశం ఏమిటి అని అంటే, రెండో అంశంగా దేని గుర్తుంచుకోవాలని అంటే, ఇదే పట్టణ ప్రాంతాలలో వెట్లాండ్స్గా ఉన్నటువంటి వాటిని గుర్తించి పరిరక్షించడం పరిరక్షించడం అని గుర్తుంచుకోండి. ఇగో పరిరక్షిస్తారు. పరిరక్షించి ఏం చేస్తారు అని అంటే, ఈ వెట్లాండ్స్కి సంబంధించి ఎవరైతే స్థానికంగా అక్కడ జీవనోపాధి పొందేటువంటి ప్రజలు ఉంటారో ఆ ప్రజలకి సంబంధించి సాంఘిక ఆర్థిక విధానాలలో మార్పులు తీసుకొస్తారు. ఇప్పుడు వీటికి సంబంధించి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్గా నామినేట్ చేయబడితే ఇంకొంత ఫండ్ అనేది మనకి ప్రపంచ స్థాయిలో వచ్చి వీటికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి ఇక్కడ పర్యాటక రంగం అనేది అభివృద్ధి జరుగుతుంది. పర్యాటక రంగం అనేది అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతాయి. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి సంబంధించి ఏమవుతుంది, సామాజిక ఆర్థిక మార్పు అనేది మొదలవుతుంది. సో ఇలా ఈ అంశాల కోసమే వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అనేది నామినేట్ చేయడం జరిగింది. ఇలా నామినేట్ అయినటువంటి ఈ 3 నగరాలను గుర్తించండి. ఈ 3 నగరాలను ఎందుకు నామినేట్ చేసిరు అని అంటే, ఒకటి పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి వెట్లాండ్స్ని పరిరక్షించడం, 2 పట్టణ ప్రాంతాలలో వెట్లాండ్స్ని ఆనుకుని వెట్లాండ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల జీవితాలలో సాంఘిక ఆర్థిక మార్పులు తీసుకురావడము అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీన్ని నామినేట్ చేసింది ఎవరు అని అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. దీని బాధ్యతలు నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే భూపేందర్ యాదవ్ గారు అని అంటున్నాం. అసలు ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది అని అంటే ఇది 2015లో మొదలైంది అని అంటున్నాం. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ అంశాలను మొత్తం కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే వెట్లాండ్ అనేటువంటి కాన్సెప్టు మనకి రామ్సర్ కన్వెన్షన్ నుంచి మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు ఈ రామ్సర్ కన్వెన్షన్ వెట్లాండ్కి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రస్తుతం డిస్కస్ చేసినాం కాబట్టి వీటి మీద ఒక క్విక్ రివిజన్ వేసుకుందాం. సో ఇప్పుడు రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటి అని అంటే, ఇది ఇరాన్లో ఉన్నటువంటి ఒక పట్టణం పేరు రామ్సర్ కన్వెన్షన్. ఈ రామ్సర్ కన్వెన్షన్ ఎందుకోసం వచ్చింది అని అంటే, సో ఇది చిత్తడి నేలలను పరిరక్షించేందుకోసం ఈ కన్వెన్షన్ను నిర్వహించడం జరిగిందిరా. సో ఈ కన్వెన్షన్ అనేది ఎక్కడ జరిగింది అని అంటున్నాం? ఇరాన్లో జరిగింది అని అంటున్నాం. ఇరాన్లో ఎప్పుడు జరిగింది అని అంటే, ఇరాన్లో ఒక పట్టణం పేరే రామ్సర్ రా. ఓకే, సో ఇది మన ఇండియాకి రిలేటెడ్గా ఉంటుంది పేరు. ఇది 1971లో ఈ కన్వెన్షన్ అనేది జరిగిందిరా. ఈ కన్వెన్షన్
ఈ కన్వెన్షన్ జరిగిన తర్వాత ఏమైంది అని అంటే, సో చిత్తడి నేలలను పరిరక్షించేటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలను తీసుకున్నారు. ఇప్పుడు భారతదేశంలో మొత్తం 2022 నాటికి ఎన్ని చిత్తడి నేలలు గుర్తించడం జరిగింది అని అంటే 75 చిత్తడి నేలలు గుర్తించడం జరిగిందిరా. మరి ఈ 75 చిత్తడి నేలలలో చివరి 5 చిత్తడి నేలలు వేటినిగా గుర్తించారు అని మిమ్మల్ని క్వశ్చన్ అడగకపోవడానికి అవకాశం ఉంది, లేకపోలేదు. ఓకే, సో ఇప్పుడు 2022 నాటికి భారతదేశంలో చిత్తడి నేలలు ఎన్ని అని అంటున్నాం? ఇగో చిత్తడి నేలలు 75 అని అంటున్నాం. అయితే అసలు ఈ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది ఒకటి జరుపుతారా. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే మనకు ఫిబ్రవరి 2న వస్తుంది. మళ్ళీ అప్పుడు కూడా మాట్లాడతాం, కానీ ప్రస్తుత అంశం వచ్చింది కాబట్టి దీని మీద ఒక క్విక్ రివిజన్ వేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగిన, చివరిసారి అంటే 2022లో మొత్తం అంతకుముందు 70 వెట్లాండ్స్ ఉండేరా, మనకు 5 వెట్లాండ్స్ అనేవి కొత్తగా చేర్చారు. సో ఆ కొత్తగా చేర్చినటువంటి చిత్తడి నేలలు ఏంటి, వాటిని గుర్తించండి, లేకపోతే ఆ చిత్తడి నేలల పేర్లు ఇచ్చి రాష్ట్రాల పేర్లను ఇచ్చి సరిగా జతపరచండి అనేటువంటి క్వశ్చన్స్ మీ ఎగ్జామ్స్లో అడుగుతాడు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎగ్జామ్ 100కు 100% స్టేట్మెంట్ లెవెల్లోనే ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది, అసెండింగ్ ఆర్డర్ ఉంటుంది, డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. క్వశ్చన్స్ నార్మల్గా రావు, ఆ విషయం మర్చిపో. నువ్వు ఏం చదివినా కూడా, ఏం విన్నా కూడా కాన్సెప్ట్ లెవెల్లో వినాలి. ఈరోజు ఇది వచ్చింది, ఈ అప్డేట్ వచ్చిందంటే కథ నడవదు. నువ్వు ఎగ్జామ్లో అసలు క్వాలిఫై కావు. నువ్వు ఒక్కసారి ఇటీవల జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ చూడు, ఎగ్జామ్ సరళి చూడు. అసలే ఈరోజు యూపీఎస్సీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు జరిగినాయి. ఇంకా టీఎస్పీఎస్సీ కానీ ఆల్రెడీ ఏపీపీఎస్సీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ క్వశ్చన్ పేపర్ అనేది మాడిఫై అయ్యి చాలా టఫ్గా ఇస్తున్నటువంటి అంశం కాబట్టి కాన్సెప్ట్ బేస్గా చదవాలి. సో ఇప్పుడు 5 సైట్స్ గురించి నేను అడుగుతా ఉన్నా. మీకేమైనా తెలిస్తే 5 సైట్స్ని మీరు పోస్ట్ చేయడానికి మీకు ఇక్కడ అవకాశం ఉంది. ఓకే, సో ఇలా ఫిబ్రవరి 2 అనేది మనకి వరల్డ్ వెట్లాండ్ డేగా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు 75 సైట్లు ఉన్నవి అని అంటున్నాం. ఇరాన్లో రామ్సర్ కన్వెన్షన్ 1971న ఈ ఫిబ్రవరి 2న జరిగింది కాబట్టి దానికి గుర్తుగానే వరల్డ్ వెట్లాండ్ డే అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా ఈ అంశాలన్నీ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ 75లో చివరి 5ని అడగడానికి అవకాశం ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, భారతదేశంలో మొట్టమొదటిసారి గుర్తించబడినటువంటి వెట్లాండ్ ఏది అని అడుగుతారు. దాని లేకపోతే ఇగో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పరిగణించండి అని చెప్పేసి దాని రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరొక 3-4 స్టేట్మెంట్లు మన భారతదేశం గురించి అడగవచ్చు, లేదా 1-2 స్టేట్మెంట్లు ప్రపంచం గురించి కూడా అడగవచ్చు. సో ఇలా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలిగేలాగా కొన్ని అంశాలను నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే, మనం ఈ వరల్డ్ వెట్లాండ్ డేస్కి సంబంధించి వెట్లాండ్ రామ్సర్ కన్వెన్షన్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి 75 వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చివరిసారి గుర్తించినటువంటి 5 ఏమిటి అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన. సో ఇలా ఈ 5ని కూడా మీరు పక్కాగా గుర్తుంచుకోవాలి. అలాగే భారతదేశంలో మొదటిసారి గుర్తించినటువంటి వెట్లాండ్ అనేది గుర్తుంచుకోవాలి, భారతదేశంలో అతిపెద్ద వెట్లాండ్ అనేది గుర్తుంచుకోవాలి, ప్రపంచంలోనే అతిపెద్ద వెట్లాండ్ అనేది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాల గురించి మనం మాట్లాడదాం. సో ఇప్పుడు నేను అడిగినటువంటి 75 వెట్లాండ్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి సైట్స్కి సంబంధించి ఈ చివరిసారి వచ్చినటువంటి 5 ఏమిటి అనేది ఒకసారి మాట్లాడదాం. సో ఇప్పుడు 1వ అంశంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి 2022లో గుర్తించింది అని అంటే, కరికిలి పక్షుల అభయారణ్యం రా. కరికిలి పక్షుల అభయారణ్యం అని అంటున్నాం. ఇగో కరికిలి, ఈ కరికిలి పక్షుల అభయారణ్యం అనేది ఎక్కడున్నది అని అంటే ఇది తమిళనాడులో ఉన్నదిరా. ఎక్కడున్నది అని అంటున్నాం? తమిళనాడులో ఉన్నది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 2వది ఏంటి అని అంటే పల్లికరానై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ రా. పల్లికరానై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్. సో ఇది కూడా మనకి ఎక్కడున్నది అని అంటే తమిళనాడులోనే ఉన్నదిరా. ఇక నెక్స్ట్ 3వది ఏంటి అని అంటే పిచ్చావరం మడ అడవులు అని అంటున్నాం. ఇగో 3వది పిచ్చావరం మడ అడవులు. ఇవి కూడా ఎక్కడున్నవి అని అంటే తమిళనాడులోనే ఉన్నాయి. ఇగో ఈ 3 సైట్స్ కూడా మనకి 2022లో గుర్తించబడినటువంటి సైట్స్ అని అంటున్నాం. మరొకటి ఏంటి అని అంటే సఖ్యాసాగర్ అని అంటున్నాం రా. సఖ్యాసాగర్ ఎక్కడుంది అని అంటే ఇది మధ్యప్రదేశ్లో గుర్తించబడినటువంటి ఒక వెట్లాండ్ సైట్ అంటున్నాం.
ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి 75ది వచ్చి ఏంటి అని అంటే పాలా చిత్తడి నేల అని అంటున్నాం. ఇది మిజోరాంలో ఉందిరా. పాలా చిత్తడి నేల, ఇగో చిత్తడి నేల అని అంటున్నాం. ఇది ఎక్కడున్నది అని అంటే మిజోరాంలో ఉంది. సో ఇలా ఇగో ఈ చివరిని 5ని గుర్తుంచుకోండి. ఇవి ఇప్పుడు ఎగ్జామ్ జరిగే వరకు కొత్తవి వచ్చినా రాకున్నా వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఏవైనా కొత్తవి వస్తే వాటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి కొందరు ఆన్సర్స్ బాగా చేసిరు. ఇక నెక్స్ట్ భారతదేశంలోనే మొదటిసారి గుర్తించబడినది ఏంటి అని అంటే చిలక చిత్తడి నేలరా. చిత్తడి నేల అని అంటున్నాం. ఇగో ఈ చిలక చిత్తడి నేల ఎక్కడ ఉంటుంది అని అంటే ఒడిశాలో ఉంటుందిరా. ఎక్కడ అని అంటున్నాం? ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది అని అంటున్నాం. ఇక భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేల ఏది అని అంటారా? అతిపెద్ద చిత్తడి నేల ఏది అని అంటారు. ఇలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే దీనికి సంబంధించి సుందర్బాన్ చిత్తడి నేలరా. ఏది అని అంటున్నాం? సుందర్బాన్స్ చిత్తడి నేల అనేది అతి పెద్దది అని అంటున్నాం భారతదేశంలో. సో ఈ సుందర్బాన్స్ చిత్తడి నేల అతిపెద్ద చిత్తడి నేల అని అంటున్నాం. దీనికి సంబంధించి మొత్తం ఇది ఎన్ని స్క్వేర్ కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది అని అంటే 4230 చదరపు కిలోమీటర్ల మేర, స్క్వేర్ కిలోమీటర్స్ మేర 230 స్క్వేర్ కిలోమీటర్స్ మేర ఇది విస్తరించి ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ ఇలా కాకుండా చిత్తడి నేలలకి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేల ఏది అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం ఆన్సర్ చేస్తారు? ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేల ఏ దేశంలో ఉన్నది, దాని పేరేమిటి అని అడిగారు అనుకోండి, మీరు చేసే ఆన్సర్ ఏంటి? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ప్రపంచంలో అతిపెద్ద చిత్తడి నేల అని మిమ్మల్ని అడిగితే మీకు గుర్తుకు రావాల్సినటువంటి దేశం బ్రెజిల్ రా. ఏది అని అంటున్నాం? బ్రెజిల్ దేశం గుర్తుకు రావాలి. ఈ బ్రెజిల్ దేశంలో రియో నిగ్రో అనేటువంటిది అతిపెద్ద చిత్తడి నేల. సుమారు ఇది 8000 నుంచి 9000 స్క్వేర్ కిలోమీటర్స్ మధ్యన ఉంటుంది. ఇవో ప్రపంచంలో అతిపెద్ద చిత్తడి నేల ఏది అని అంటున్నాము అని అంటే రియో నిగ్రో అనేటువంటిది అతిపెద్ద చిత్తడి నేల. ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేల రియో నిగ్రో. ఇది ఎక్కడున్నది అని అంటే బ్రెజిల్ దేశంలో ఉన్నది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎక్కడైనా ఎగ్జామ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఈ అంశం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా మనం రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా 2015 నుంచి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత భారతదేశం 3 నగరాలని ఈ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం నామినేట్ చేసింది. ఆ 3 నగరాలు ఇండోర్, భోపాల్ అలాగే ఉదయ్పూర్ అని అంటున్నాం. ఓకేనా? అయితే ఉదయ్పూర్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ ఏం ప్రకటించారు అని అంటే ఉదయ్పూర్ని సిటీకి సంబంధించినటువంటి వెట్లాండ్గా ఆల్రెడీ ప్రకటించుకోవడం జరిగింది. కానీ రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా ప్రకటించలే. ఇప్పుడు రామ్సర్ కన్వెన్షన్లో భాగంగా వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం నామినేట్ చేయబడినటువంటి నగరాలు. ఇది ప్రస్తుత కరెంట్ అఫైర్స్. దీనిపైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి కన్వెన్షన్స్ని అన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలి. మొన్న జపాన్లో భూకంపం వచ్చింది అన్నప్పుడు విపత్తులు, డిజాస్టర్స్ని ఎదుర్కొనేందుకోసం సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనేది జరిగింది అని చెప్పిన అదొక కన్వెన్షన్, ఒక ఫ్రేమ్వర్క్, దాని గురించి మాట్లాడినాం. ఇలాంటివన్నింటిని బేస్ చేసుకొని గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగిండు ప్రీవియస్గా. సెండాయ్ ఫ్రేమ్వర్క్ అని, ఇలాంటి రామ్సర్ కన్వెన్షన్ అని, ఇంకోటి బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు. అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్స్ని ప్రాపర్గా చేయగలుగుతాం. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే భారతదేశంలో బొమ్మల పరిశ్రమలకి సంబంధించి మాట్లాడదాం రా. సో భారతదేశంలో ఉన్నటువంటి టాయ్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం. సో బొమ్మల పరిశ్రమ అని అంటున్నాం. ఇగో ఈ బొమ్మల పరిశ్రమకి సంబంధించి అప్డేట్ ఏంటి అని అంటే ఇటీవల భారతదేశంలో బొమ్మల పరిశ్రమకి సంబంధించి లేదా టాయ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కేస్ స్టడీ నిర్వహించింది ఎవరు అని క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల భారతదేశంలో బొమ్మల పరిశ్రమ టాయ్స్ ఇండస్ట్రీకి సంబంధించి కేస్ స్టడీ నిర్వహించింది ఎవరు? ఈ రిపోర్ట్ గురించి చెప్పండి అని క్వశ్చన్ అడుగుతారు. ఏం ఆన్సర్ చెప్తారు? ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో దీనికి సంబంధించి సక్సెస్ స్టోరీ ఆఫ్
మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ అనేటువంటి ఒక కేస్ స్టడీని చేసిర్రా. ఏమని అంటున్నాం? సక్సెస్ మేడ్ ఇన్ ఇండియా టాయ్స్. ఇగో కేస్ స్టడీ పేరు ఇది, సక్సెస్ స్టోరీ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా బొమ్మలు అని అంటున్నాం, లేదా టాయ్స్ అని అంటున్నాం రా. సో ఇలా ఇగో దీనికి సంబంధించి ఒక కేస్ స్టడీ అనేది వచ్చింది. సో ఈ కేస్ స్టడీకి సంబంధించి దీన్ని నిర్వహించినటువంటి వారు ఎవరు అని అంటే, సో భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో నిర్వహించడం జరిగిందిరా. ఈ కేస్ స్టడీని చేసింది ఎవరు అని అంటున్నాం? లక్నోకి సంబంధించినటువంటి వారు ఈ కేస్ స్టడీని చేయడం జరిగింది. ఈ కేస్ స్టడీకి సంబంధించి ఎవరు చేశారు అని అంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో అని అంటున్నాం, లక్నో. సో వీరు కేస్ స్టడీ చేయడం జరిగింది. సో ఈ కేస్ స్టడీని చేయించింది ఎవరు అని అంటారు? సో వాణిజ్య వ్యవహారాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఉంటుందిరా, అది పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్స్ డిపార్ట్మెంట్ రా. ఏమని అంటున్నాం? పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య డిపార్ట్మెంట్. పరిశ్రమలు మరియు వాణిజ్య అంతర్గత డిపార్ట్మెంట్. ఒకసారి చూడండి, ఈ మూడు అంశాలను కూడా స్టేట్మెంట్స్గా మార్చుకోవచ్చు. స్టేట్మెంట్ నెంబర్ 1 అవుతుంది, స్టేట్మెంట్ నెంబర్ 2 అవుతుంది, స్టేట్మెంట్ నెంబర్ 3 అవుతుంది. భారతదేశంలో బొమ్మల పరిశ్రమలకి సంబంధించినటువంటి కేస్ స్టడీని పరిగణించండి అని అడుగుతారు. సో అలా అడిగి ఏమంటారు అని అంటే, ఇగో పరిశ్రమలు మరియు వాణిజ్య అంతర్గత డిపార్ట్మెంట్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నోకి ఒక ప్రోగ్రామ్ని అసైన్ చేసింది. అదే సక్సెస్ స్టోరీ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా టాయ్స్. సో మరి ఇప్పుడు ఈ లక్నోకి సంబంధించిన మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి కేస్ స్టడీలో ఏ అంశాలు ఉన్నవి అనేది కూడా క్వశ్చన్గా అడుగుతారు. అలా అడిగారు అనుకోండి, మనం కొన్ని అంశాలను చెప్పాల్సి ఉంటుంది. సో భారతదేశంలో ఈ కేస్ స్టడీకి సంబంధించి పనితీరు అనేది, బొమ్మలకి సంబంధించినటువంటి పరిశ్రమల పనితీరు అనేది మెరుగయ్యింది అనేటువంటి రిపోర్ట్ని చెప్పడం జరిగింది. అయితే ఇది కామన్ పాయింట్. దీనికి సంబంధించి 2014-15 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్యన ఫినాన్షియల్ ఇయర్స్కి సంబంధించినటువంటి ఈ బిట్వీన్ టైంలో భారతదేశంలో బొమ్మల పరిశ్రమ, టాయ్స్ ఇండస్ట్రీ అనేది బాగా గ్రోత్ అయ్యింది అనేటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగిందిరా. సో ఇప్పుడు ఈ గ్రోతింగ్ని ఎలా చెప్పారు అని అంటే, భారతదేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ లెక్కలు తీశారు అని అంటే 2014-15 నుంచి ఈ ఫినాన్షియల్ ఇయర్ 2022-23 వరకు ఉన్నటువంటి గణాంకాలను చూడడం జరిగింది. ఈ గణాంకాలలో తేలిన అంశం ఏంటి అని అంటే, భారతదేశానికి బొమ్మలు అనేవి బాగా ఇంపోర్ట్ అయ్యేది, మన దగ్గర తయారయ్యేటువంటి బొమ్మలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ బాగా ఇంపోర్ట్ అయ్యేటువంటి, దిగుమతి అయ్యేటువంటి బొమ్మలు 52% తగ్గాయి అని చెప్పింది. దిగుమతులు ఎంతకు తగ్గాయి అని చెప్పింది అని అంటే 52%కి తగ్గడం జరిగింది అనేది ప్రస్తుతం లక్నో ఇచ్చినటువంటి కేస్ స్టడీ. లక్నో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో భారతదేశానికి సంబంధించిన టాయ్స్ పైన దిగుమతులు ఎంత తగ్గాయి అని చెప్పింది అని అంటే 52% తగ్గాయి ఈ 2014-15 నుంచి 2022-23 మధ్యన అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి భారతదేశానికి దిగుమతులు తగ్గాయి, మనం కేస్ స్టడీ పేరేమన్నాం? సో ఏదైతే సక్సెస్ స్టోరీ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా టాయ్స్ అని అన్నాం. మరి ఈ టాయ్స్ భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించి తయారవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారైనటువంటి టాయ్స్ ఎంత మేర విదేశాలకు ఈ బిట్వీన్ టైంలో ఎగుమతులు పెరిగాయి అనేటువంటి అంశాన్ని కూడా అడుగుతారు. ఇప్పుడు దిగుమతుల గురించి మాట్లాడినాం కాబట్టి ఎగుమతులను గురించి కూడా ఇక్కడ చెప్పుకుందాం. సో 239% ఎగుమతులు పెరిగాయి భారతదేశం నుంచి వివిధ దేశాలకి టాయ్స్ అనేటువంటివి అని చెప్పడం జరిగింది.
దేశీయ బొమ్మలకి సంబంధించి మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్నటువంటి బొమ్మలకి సంబంధించి మంచి నాణ్యత కూడా ఉన్నది బొమ్మలలో అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది ఈ కేస్ స్టడీలో. సో ఇలా ఈ అన్ని అంశాలని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువగా బొమ్మల్ని తయారు చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే చైనా, వియత్నాం ఉన్నాయిరా. ఇగో ఈ చైనా మరియు వియత్నాంతో భారతదేశం పోటీ పడేటువంటి సామర్థ్యాన్ని సంపాదించింది అనేటువంటి అంశాన్ని కూడా ఈ కేస్ స్టడీలో చెప్పడం జరిగింది. సో చైనా, వియత్నాం ప్రపంచ దేశాలకి బొమ్మలని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు. ఇలాంటి దేశాలతో భారత్ కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా బొమ్మల తయారీలో నాణ్యత సంపాదించింది. ఇప్పుడు విదేశాలకి బొమ్మల్ని ఎగుమతి చేస్తూ ఉంది, భారత్కి అసత్తా వచ్చింది అనేటువంటి అంశాన్ని ఈ కేస్ స్టడీ ద్వారా చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అనేది మళ్ళీ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా టాయ్ సెక్టార్కి సంబంధించినటువంటి కామన్ పాయింట్స్. భారతదేశంలో టాయ్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను గుర్తించండి అని అడుగుతారు. సో ఇలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ వస్తాయా సార్ అని అంటే 100% ఇట్లనే వస్తాయి క్వశ్చన్స్, 100% అని అంటున్నా. ఇంకా వీలైతే 105, 110, 200% అనుకోండి. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి టాయ్స్ పరిశ్రమ, టాయ్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఇవన్నీ కామన్ పాయింట్స్ అందరు చదువుతారు. బట్ నేను ఏమంటున్నాను అంటే ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఈ బొమ్మల పరిశ్రమ పటిష్టంగా తయారైంది, దీనికి భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి అని అడుగుతారు. సో ఇలా అడిగితే మనం ఆన్సర్ చేయడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి స్టేట్మెంట్ రూపంలో మనకి ఎగ్జామ్లో కనబడతాయి. అలా అడిగారనుకోండి, మనం చెప్పాల్సినటువంటి ఫస్ట్ అంశం ఏంటి అని అంటే కస్టమ్ డ్యూటీ అనేది ఉంటుందిరా. ఏదైనా ఒక దేశం నుంచి మన దేశానికి పరిమితికి మించి వస్తువులు వస్తున్నప్పుడు, దిగుమతులు జరుగుతున్నప్పుడు వాటి మీద కస్టమ్ డ్యూటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశానికి బొమ్మలు విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వస్తున్నాయి. చైనాలో టాయ్ ఇండస్ట్రీ అనేది చాలా టాప్లో ఉంది, సమ్ బిలియన్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చైనా నుంచి భారతదేశానికి జరిగే దిగుమతులను భారత్ అరికట్టాలని అనుకున్నది. అలాగే అరికట్టడంతో పాటు భారతదేశంలో ఈ టాయ్ ఇండస్ట్రీని ప్రోత్సహించాలి అని అనుకున్నది. దీనికోసం భారత ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఫస్ట్ పాయింట్గా గుర్తుంచుకోవాల్సింది ఈ బొమ్మలకి సంబంధించి కస్టమ్ డ్యూటీస్ని పెంచిందిరా. అంటే మన వాళ్ళు విధించేటువంటి పన్నులను పెంచారు. ఇది మొదట ఎంత ఉండే అని అంటే 20% పన్నులు విధించేవారు బొమ్మల పైన. ఆ తరువాత 2022 వరకు దీన్ని 60%కి పెంచారు. ఇటీవల ఎవరైనా విదేశాల నుంచి బొమ్మలను దిగుమతి చేసి ఇక్కడ అమ్మాలనుకుంటే వాళ్ళు 70% కస్టమ్ డ్యూటీ అనేది భారత ప్రభుత్వానికి పే చేయాల్సి ఉంటుందిరా. సో ఇంత మేర కస్టమ్ డ్యూటీ అనేది పే చేయడం ఇబ్బంది కాబట్టి అక్కడి నుంచి బొమ్మలు తెచ్చి ఇక్కడ అమ్మడం కష్టం. సో ఇప్పుడు ఏమవుతుంది, మన మేడ్ ఇన్ ఇండియా ద్వారా తయారవుతున్నటువంటి బొమ్మలు అనేవి మార్కెట్లోకి ఎక్కువ ఫ్లోట్ అవుతాయి. ఇలాంటి చర్య భారత ప్రభుత్వం తీసుకున్నది ఎక్స్క్లూజివ్గా బొమ్మలకి సంబంధించి, టాయ్స్కి సంబంధించి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఈ విదేశాల నుంచి భారతదేశానికి టాయ్స్ దిగుమతి పైన ఎంత కస్టమ్ డ్యూటీ అని సింగిల్ వర్డ్లో అడిగిన క్వశ్చన్ మీరు చెప్పాల్సింది 70% యాజ్ ఆఫ్ నౌ, ఇప్పటి వరకు. ఓకే, ఇక రెండో అంశం ఏంటి అని అంటే సో ఇప్పుడు విదేశాల నుంచి బొమ్మలు అయినా కూడా తీసుకొచ్చి అమ్ముతాము అని అంటే ఆ బొమ్మలకి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలను చెక్ చేయడం జరుగుతూ ఉందిరా. నాణ్యత అంటే ఇంతకుముందు ఈ క్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు పెద్దగా పట్టించుకోపోయేది. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే నాణ్యత ప్రమాణాలు బొమ్మలకి సంబంధించి, టాయ్స్కి సంబంధించి ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఇక నెక్స్ట్, ఎవరైనా భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, కుటీర పరిశ్రమలలో భాగంగా మేము బొమ్మల తయారీ చేస్తాము అని అంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే లైసెన్సులని చాలా సులువుగా జారీ చేయడం జరుగుతూ ఉందిరా. లైసెన్స్లకి పెద్ద ఇబ్బంది అనేది లేదు. మీరు వెళ్ళి ఒక అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే వెంటనే లైసెన్స్లు ఇస్తారు, మీరు బొమ్మలు తయారు చేయవచ్చు. ఓకే, అది ఎగ్జామ్స్ తర్వాత ఆలోచిద్దాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత భారతదేశంలో తయారయ్యేటువంటి బొమ్మలకి కూడా మరి ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెటింగ్ జరగాలి, గుర్తింపు రావాలి కదా. సో ఇప్పుడు భారతదేశంలో తయారయ్యేటువంటి బొమ్మలకి కూడా క్వాలిటీ చెకింగ్ అంటే క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అనేది తీసుకురావడం జరిగిందిరా. ఏం తీసుకొచ్చారు? క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్.
సో ఇలా ఇగో దీనిని తీసుకురావడం జరిగింది. ఈ అంశాలు భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇలా ఈ ముఖ్యమైనటువంటి అంశాలను మీరందరూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది భారతదేశంలో బొమ్మలకి సంబంధించి, భారతదేశంలో తయారవుతున్నటువంటి బొమ్మలకి సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ని ఇచ్చింది లక్నో. ఈ రిపోర్ట్కి సంబంధించి దీన్ని తయారు చేయమన్నది ఎవరు అని అంటే సో వాణిజ్య అంతర్గత పరిశ్రమలకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్. ఈ అంశాలను గుర్తుంచుకోండి. సో కేస్ స్టడీ గురించి అడుగుతారు, అలా అడిగితే ఈ అంశం మనకు ముఖ్యమైనటువంటి అంశంగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అంశం గురించి నేర్చుకుందాం. అదే ఏంటి అని అంటే భారత్ నేపాల్కి సంబంధించినటువంటి జాయింట్ కమిషన్ సమావేశం రా. సో భారత్ నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశం. సో ఇప్పుడు ఎన్నవది జరిగింది అని అంటే ఈ జాయింట్ కమిషన్ సమావేశం ఇటీవల జరిగిందిరా. ఇది ఎన్నవది అని అడుగుతారు, 7వది అని ఆన్సర్ చేయండి. 7వ భారత నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశం అనేది జరిగింది. సో ఈ సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది అని అంటే మన భారతదేశానికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి ఎస్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే నేపాల్కి సంబంధించి ఎస్పీ సౌద్ అని ఉన్నాడు. సౌద్ ఓకే, ఎవరెవరి ఆధ్వర్యంలో జరిగింది అని అంటున్నాం. భారత్ నుంచి ఎస్ జయశంకర్, ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. సో ఇక నెక్స్ట్ నేపాల్ నుంచి ఎవరు అని అంటున్నాం, నేపాల్ నుంచి సౌత్. ఇగో వీరిద్దరు అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరిగింది. అసలు నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని. భారత్ నేపాల్ మధ్యన ఈ జాయింట్ కమిషన్ అనేటువంటిది ఎప్పుడు మొదలైంది? భారత్ నేపాల్ మధ్యన జాయింట్ కమిషన్ అనేది ఎప్పుడు మొదలైంది? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. భారత్ నేపాల్ మధ్యన జాయింట్ కమిషన్ అనేది 1987లో మొదలైందిరా. సో 1987లో మొదలైనటువంటి ఈ జాయింట్ కమిషన్ ఏంటి అని అంటే ద్వైపాక్షిక ఒప్పందాలకి సంబంధించినటువంటి రివ్యూను నిర్వహిస్తుంది. నేపాల్కి భారత్కి మధ్యన ఉన్నటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలను గురించి. సో ఎప్పుడు మొదలైంది అని అంటున్నాం, 1987లో ఈ భారత్ నేపాల్కి సంబంధించినటువంటి జాయింట్ కమిషన్ అనేది మొదలైంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకే, ఎప్పుడు అని అంటున్నాం 1987. ఇటీవల ఈ 2024కి సంబంధించినటువంటి అంశం 7వ సమావేశం గురించి మాట్లాడుతున్నాం, జాయింట్ కమిషన్ కాబట్టి మొదటిది కూడా మనల్ని స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న అడిగినప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఇది ఆన్సర్ చేసేయండి. ఓకే, మరి ఈ జాయింట్ కమిషన్ ద్వారా ఏ అంశాలను సమీక్షిస్తారు అని అంటున్నాం? ద్వైపాక్షిక అంటే ఇరు దేశాలకి సంబంధించినటువంటి ఏవైతే బైలాటరల్ అంశాలు ఉంటాయో సో ఇలా ద్వైపాక్షిక అంశాలను వీరు చర్చించడం జరుగుతుందిరా. ఓకే, సో మరి ఇప్పుడు ఎన్ని ద్వైపాక్షిక అంశాలను ప్రధానంగా డిస్కస్ చేసిర్రు 7వ భారత్ నేపాల్ జాయింట్ కమిషన్కి సంబంధించి అని అంటే 5 అంశాలను ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగిందిరా. సో 5 అంశాలు ఏమిటి అని కూడా అడుగుతారు. ఇటీవల భారత్ నేపాల్ జాయింట్ కమిషన్ 7వ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా 5 అంశాలపైన డిస్కస్ చేసిర్రు. 5 అంశాలు ఏంటి చెప్పండి, గుర్తించండి, మీకు 1 మార్క్ ఇస్తాము అని అంటారు. అలా అంటే మనం చెప్పాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే వచ్చే దశాబ్ద కాలంలో భారత్కి ఒక 10,000 మెగావాట్ల విద్యుత్తు నేపాల్ నుంచి రావాలి అని చెప్పేసి మాట్లాడిర్రా. అంటే నెక్స్ట్ రాబోయే దశాబ్దంలో 10 ఇయర్స్లో. సో ఇప్పుడు భారత్కి ఇండియాకి ఏం కావాలని మాట్లాడిరు? పవర్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎంత అనంటే 10,000 మెగావాట్లు అని అన్నాం. సో దీనికి సంబంధించి ఎందుకు నేపాల్ ఇస్తుంది అంటే హైడల్ పవర్స్కి సంబంధించి ఇతర పవర్స్కి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్కి సంబంధించి అక్కడ ఉన్నాయి కాబట్టి. ఇక రెండో అంశం ఏంటి అని అంటే ఇటీవల 2023 నవంబర్లో నేపాల్లో భూకంపం వచ్చిందిరా. ఇక భూకంపం ఎక్కడొచ్చింది అని అంటే జజార్ కోట్ అని అంటాం. జాజర్ కోట్ అనేది ఎక్కడుంది అని అంటే నేపాల్లో ఉందిరా.
ఈ నేపాల్కి సంబంధించినటువంటి దేశంలో ఏమొచ్చింది అని అంటున్నాం, నవంబర్ 2023లో ఎర్త్క్విక్ అనేది వచ్చింది, భూకంపం అనేది వచ్చింది. సో ఈ ఎర్త్క్విక్కి సంబంధించి భారత్ సహాయం అందిస్తూ ఉంది, ఆర్థిక సహాయం చేస్తూ ఉంది. అయితే ఇప్పటికీ 4 విడతలలో సహాయం చేసింది భారత్. 5వ విడత సహాయం చేయండి అని చెప్పేసి నేపాల్ కోరింద్రా. ద్వైపాక్షికంగా వాళ్ళు మనము మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇలా ఇగో ఈ 2వ అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి 3వ అంశం ఏం చెప్పింది అని అంటే, నేపాల్కి కూడా అంతరిక్ష ఉపగ్రహాలను ప్రయోగించాలనుంది, దాంట్లో సహకారం అందించాలి అని చెప్పారు. అంతరిక్ష ఉపగ్రహ శాటిలైట్స్కి సంబంధించినటువంటి సహకారం. ఓకే, ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి, సహకారం ఇవ్వాలి అని చెప్పేసి అడిగారు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే, భారత్ ఆల్రెడీ చాలా దేశాలకు, చిన్న చిన్న దేశాలకు, ఆగ్నేయ ఆసియా దేశాలకు, ఇతర కొన్ని దేశాలకి రెన్యూవబుల్ ఎనర్జీలో సహకారం అందిస్తుంది. దాన్నే పునరుత్పాదక ఇంధన వనరులు అని అంటారు. ఇగో రెన్యూవబుల్ ఎనర్జీలో సహకారం అందించండి అని చెప్పేసి నేపాల్ కోరింది. భారత్ నుంచి జయశంకర్ గారు ఇస్తాం, మీరేం బాధపడద్దు అని చెప్పారు. ఓకేనా? సో ఇలా ఇగో ఈ 4 అంశాలతో పాటు మరొక అంశం ఏంటి అని అంటే, అధికంగా సమాజంపై ప్రభావం చూపెట్టేటువంటి అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగించాలి అని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపు, సమాజానికి ఉపయోగపడేవి, మళ్ళీ ఏవి పడితే అవి కాదు, అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపు. ఇగో ఈ 5 అంశాలను బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు అది ఇన్డెప్త్ అవుతుంది. మనం విన్నాం కాబట్టి ఈజీ, వినకపోతే హార్డ్. ఓకే, సో ఇప్పుడు భారత్ నేపాల్కి సంబంధించినటువంటి 7వ జాయింట్ కమిషన్ సమావేశంలోని ముఖ్యమైన ఒప్పందాలను గుర్తించండి అని అంటారు. సో ఈ 5 అంశాలు కూడా ముఖ్యమైనటువంటి ఒప్పందాలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఓకే, సో ఇలా నేపాల్కి భారత్కి మధ్యన 1987లో మొదటిసారి జాయింట్ కమిషన్ అనేది ఏర్పాటైంది. ఇది ద్వైపాక్షిక ఒప్పందాలకి సంబంధించినటువంటి చర్చోపచర్చల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే ఈ అంశాలను చర్చించారు. ఈ 7వ సమావేశం భారత్ నుంచి జయశంకర్, నేపాల్ నుంచి సౌద్ మధ్యన జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు క్లియర్గా గుర్తుంచుకోండి, నేను కూడా గుర్తుంచుకుంటా. ఓకే, ఇక నెక్స్ట్ ఇప్పుడు నేపాల్కి భారత్కి ఉన్నటువంటి కొన్ని సత్సంబంధాలను గురించి మాట్లాడదాం. ఓకేనా? ఎందుకనంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేపాల్ అనేటువంటి అంశం ప్రస్తావన వచ్చింది కాబట్టి వీటిని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుందిరా. ఓకేనా? నేపాల్కి మనకి మధ్యన ఒక నినాదం ఉన్నదిరా, రోటీ బేటీ అని. దాని అర్థం ఏంది చెప్పండి? రోటీ బేటీ. సో నేపాల్కి మనకి సంబంధించి రోటీ బేటీ అనేటువంటి ఒక నినాదం ఉన్నది. రోటీ బేటీ నినాదం యొక్క స్లోగన్, ఆ స్లోగన్ ఎందుకు వాడతారు చెప్పండి. ఓకే, సో ఇప్పుడు నేపాల్ భారత్ సంబంధాలను గురించి మాట్లాడదాం. భారత్ నేపాల్ సంబంధాలు. ఓకే, సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చెప్తా. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పిన ఇప్పటివరకు జరిగిన కరెంట్ అఫైర్స్తో పాటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలని, వీటిని గురించి కూడా మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రోటీ బేటీ అనేటువంటి కాన్సెప్ట్ను పిలుస్తారు, ఒక నినాదం ఉన్నది. ఈ రోటీ బేటీ అనగా ఏమి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇది వెరీ ఫేమస్. మీకు నేపాల్ అంటేనే రోటీ బేటీ అని చెప్పేసి గుర్తుకు రావాలి. మళ్ళీ నేపాల్ అని అంటే మీరు వేరే వేరే గుర్తుకు తెచ్చుకోవద్దు. ఓకేనా? ఎవరు కూడా చెప్తారా చెప్పండి. మీరు చెప్పరు అని అంటే నేనే చెప్తా. రైట్, నో ప్రాబ్లం, నేనే చెప్తా. భారత్కి నేపాల్కి మధ్యన రోటీ బేటీ నినాదం ఏంటి అని అంటే రోటీ బేటీ నినాదం ఏమిటి అని అంటే, మళ్ళీ ఒకసారి ఫస్ట్ అని చెప్తా. భారత్కి నేపాల్కి మధ్యన రోటీ బేటీ నినాదం ఉన్నది. ఈ నినాదం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే సరిహద్దు వివాహాలకి సంబంధించిన అంశం రా. అంటే నేపాల్ భారత్ సరిహద్దు ప్రాంతాలలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ వివాహాలని ఏ నినాదంతో పిలుస్తారు అని అంటే రోటీ బేటీ నినాదము అని పిలుస్తారు. ఓకే, గుర్తుంచుకోండి. ఎక్కడైనా క్వశ్చన్ వస్తే దీనికి ఆన్సర్ చేయండి. రైట్,
సో సరిహద్దు వివాహాలు ఇందులో వివాదాలు అని గుర్తొస్తుంది. సరిహద్దు వివాహాలకి బార్డర్ మ్యారేజెస్ వివాహాలకు సంబంధించిందే రోటీ బేటీ నినాదం. ఓకే, ఇది నేపాల్కి మనకి మధ్యన ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నినాదం. సో ఈ నినాదాన్ని, ఈ స్లోగన్ని గుర్తుంచుకోండి, ఎక్కడైనా అడిగితే ఆన్సర్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ మరి భారత్కి మన నేపాల్కి భారత్కి మధ్యన ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటా ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నవి అనేటువంటి అంశాలను కూడా అడుగుతారు మిమ్మల్ని ఎగ్జామ్లో. చాలా సందర్భాలలో అడిగిరు. భారతదేశానికి సరిహద్దు దేశాలకి సంబంధించి, సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలకి సంబంధించి, వాటి మధ్యలో ఉన్నటువంటి దూరానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో అలా అడిగితే ఇప్పుడు నేను చెప్పే అంశం గుర్తుంచుకోండి. నేపాల్కి మనకి మధ్యన మొత్తం 5 రాష్ట్రాలు బార్డర్స్ని పంచుకోవడం జరుగుతూ ఉందిరా. ఎన్ని రాష్ట్రాలు? 5 రాష్ట్రాలు బార్డర్ని పంచుకుంటా ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాలని గుర్తించండి అని అంటారు. ఇగో ఇది జాగ్రఫీ లెవెల్ బిట్రా మీకు. సో మొత్తం దూరం ఎంత అని అంటే 1850 కిలోమీటర్లు నేపాల్కి మనకి మధ్యన ఉన్నటువంటి దూరం రా, బార్డర్కి సంబంధించినటువంటి దూరం నేను చెప్తున్నది. ఓకేనా? ఇప్పుడు 5 రాష్ట్రాలు ఏమిటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 5 రాష్ట్రాలను గురించి అడిగితే మీరు చెప్పాల్సినటువంటి 5 రాష్ట్రాలు చూడండి. 1 ఉత్తరప్రదేశ్ అని అంటున్నాం రా. ఏ ప్రదేశ్ అని అంటున్నాం? ఉత్తరప్రదేశ్ అని అంటున్నాం. 2 ఏమంటున్నాం అని అంటే ఉత్తరాఖండ్ అని అంటున్నాం. ఉత్తరాఖండ్. 3 ఏమని అంటున్నాము? 3వ రాష్ట్రం వచ్చి బీహార్ రా. బీహార్. 4 పశ్చిమ బెంగాల్. 5 సిక్కిం. ఇగో ఈ 5 రాష్ట్రాలు కూడా నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు భారతదేశం నుంచి. ఎన్ని రాష్ట్రాలు అని అంటున్నాం? 5 రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటా ఉన్నాయి. 1 ఉత్తరప్రదేశ్, 2 ఉత్తరాఖండ్, 3 బీహార్, 4 వెస్ట్ బెంగాల్, 5 సిక్కిం. వీటి మీద చాలాసార్లు ప్రశ్న అడిగిరు, ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంటుంది. నేపాల్కి మనకి మధ్యన దూరం మొత్తం సరిహద్దు దూరం 1850 కిలోమీటర్లు అని అంటున్నాం. నేపాల్ అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ కంట్రీకి సముద్రం లేదు, ఇది హిమాలయాల ప్రాంతాలలో ఉన్నటువంటి దేశం. ఇక 5 రాష్ట్రాలు, భారతదేశానికి సంబంధించిన 5 రాష్ట్రాలు సరిహద్దులను పంచుకుంటా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఈ రాష్ట్రాల గుండా ఉన్నటువంటి ప్రజలు నేపాల్ వాళ్ళకి, అలాగే నేపాల్ వాళ్ళ పిల్లలను భారతదేశానికి ఇచ్చిపుచ్చుకుంటారు. దాన్నే ఏమంటున్నాము అని అంటే రోటీ బేటీ కార్యక్రమం అని అంటున్నాం. ఈ రోటీ బేటీ అనేటువంటి నినాదం సరిహద్దు వివాహాలను గురించి, బార్డర్ మ్యారేజెస్ గురించి చెప్తుంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్. షీలా పెట్టినట్లు మెసేజ్ ఏదైతే కమెంట్ పెట్టిందో, ఇగో బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింకి సంబంధించినటువంటి కిలోమీటర్స్ని కూడా పర్ఫెక్ట్గా గుర్తుంచుకోండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారు. అది మీరు చిన్న ఎక్సర్సైజ్ చేయండి, నేను చేయలే వాస్తవానికి. ఓకే, రైట్. ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ అని అంటున్నాం. మరి మనకి నేపాల్కి మధ్యన శాంతి స్నేహపూర్వక ఒప్పందం ఎప్పుడు కుదిరింది అని అంటారు. జాయింట్ కమిషన్ సమావేశాలు వేరే, ఇవి ద్వైపాక్షిక ఒప్పందాలకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఇది మొత్తం వదిలేసి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నువ్వు క్రింది సంవత్సరాలలో ఎట్లున్నావు నేపాల్కి భారత్కి సంబంధించినటువంటి అంశాలలో నిన్ను చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏం ఆన్సర్ చేస్తారు? భారత్కి నేపాల్కి మధ్యన శాంతి స్నేహపూర్వక, వీళ్ళ అమ్మాయిల పేర్లు కాదు రే, ఇది శాంతి స్నేహపూర్వకమైనటువంటి ఒప్పందం అనేది, అగ్రిమెంట్ అనేది ఎప్పుడు కుదిరింది అని అంటారు. అలా అడిగారు అనుకోండి, మీరు ఈ శాంతి స్నేహ గురించి అడిగితే 1950లో నేపాల్కి భారత్కి మధ్యన శాంతి అంటే ఏదున్నా కొట్లాడుకోవద్దు, స్నేహపూర్వకంగా ఉండాలి అనేటువంటి అంశాలతో ఏం చేసినారు అని అంటే ఒక ఒప్పందాన్ని భారత్ నేపాల్ చేసుకోవడం జరిగింది. ఇది 1950లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 3 ఇయర్స్కి జరిగింది. ఇలా 1950లో జరిగినటువంటి ఈ ఒప్పందాన్ని మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక స్టాటిస్టికల్గా ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు, నేపాల్ నుంచి ఎంతమంది ప్రజలు ప్రస్తుతం భారతదేశంలో ఉంటూ ఉపాధి పొందుతూ ఉన్నారని. నేపాల్ నుంచి చాలామంది భారతదేశంలో వివిధ రాష్ట్రాలకి, వివిధ నగరాలకి వలసొచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి రిపోర్ట్ ప్రకారం నేపాల్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి జనాభా 8 మిలియన్లు రా. అంటే 80 లక్షల మంది నేపాల్ నుంచి భారత్కు వచ్చి జీవనోపాధి పొందుతున్నటువంటి జనాభా.
సో ఈ అంశాన్ని అడిగితే ప్రస్తుత లెక్కల ప్రకారం చెప్తా ఉన్నా ఇది ఓ 6 నెలలు సంవత్సరం పాటు ఇదే ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా మారితే అప్డేట్ చేసుకోండి ఈ కాంటెంట్ అవసరం అయితే. సో 8 మిలియన్ల మంది భారతదేశంలో నేపాల్ నుంచి వచ్చి ఉపాధి పొందుతున్నటువంటి వారు గుర్తుంచుకోండి. చివరిగా ఒక ఇంపార్టెంట్ అంశం చెప్తా. భారత్కి నేపాల్కి మధ్యన జాయింట్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుందిరా. అంటే ద్వైపాక్షిక ఉమ్మడి వ్యాయామం అనేది జరుగుతుంది. ద్వైపాక్షిక వ్యాయామం జరుగుతుంది మిలిటరీకి సంబంధించి. వ్యాయామం పేరేమిటి అని కూడా అడుగుతారు. నేను చెప్పేవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు భారత్కి నేపాల్కి మధ్యన ఒక ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతుంది, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ పేరేమిటి అని అడుగుతారు. అడిగితే మీరు గుర్తుంచుకోండి, దాని పేరే సూర్య కిరణ్. ఏమని అంటున్నాం? జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటి అని అంటే మీరు చెప్పాల్సింది సూర్య కిరణ్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఇది సూర్య కిరణ్ అనేటువంటి పేరుతో భారత్ నేపాల్తో నిర్వహించడం జరుగుతూ ఉందిరా, సూర్య కిరణ్. ఈ అన్ని అంశాలు కూడా మనం 7వ జాయింట్ కమిషన్ జరిగినటువంటి సందర్భంగా, 7వ జాయింట్ కమిషన్ సమావేశం మీటింగ్ జరిగినటువంటి సందర్భంగా 5 ఒప్పందాలకి సంబంధించిన అంశాలు చర్చించిన సందర్భంగా మనం వీటిని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ నేపాల్ ప్రాంతంలో భూమి టెక్టోనిక్ ప్లేట్స్కి సంబంధించి అవి ఎప్పుడు కదులుతుండడం వల్ల విపరీతమైనటువంటి భూకంపాలు వస్తూ ఉన్నాయిరా ఈ హిమాలయ ప్రాంతాలకి సంబంధించి. అయితే నేపాల్లో 2015లో ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం రాగానే భారతదేశం ఏం చేసింది అని అంటే పక్క దేశంలోకి వెళ్ళి మంచిగా సహాయం చేసింది. మానవతా హృదయంతో భారతదేశం నేపాల్కి వెళ్ళి సహాయం చేసింది. ఆ సహాయం భారీ స్థాయిలో చేసింది. పక్క దేశానికి వెళ్ళి భారీ స్థాయిలో చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసింది. సో ఆ సహాయానికి, భారత్ చేసిన హెల్ప్కి ఒక పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో అలా పేరు పెట్టినటువంటి దాన్ని ఏమని పిలుస్తారు అని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. భారత్ 2015లో నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు విదేశాలలో అతిపెద్ద సహాయంగా భారత్కి సంబంధించి దీన్ని పరిగణించడం జరుగుతుంది. దాని పేరేమిటి అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారా. వెరీ గుడ్, చిన్నా సాయి. సో దానికి సంబంధించిన పేరేమిటి అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఆపరేషన్ మైత్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆపరేషన్ మైత్రి పేరుతో భారత్ ఏ దేశానికి ఎక్కువ సహాయాన్ని ఏ విదేశానికి అందించింది అని అడుగుతారు. అలా అడిగితే ఆపరేషన్ మైత్రి అనేది నేపాల్కి అందించినటువంటి అంశంగా మీరు గుర్తుంచుకోవాలరా. ఆపరేషన్ మైత్రి అనేది ఏ దేశానికి అందించడం జరిగింది అని అంటున్నాం? నేపాల్కి. ఏ ఇయర్లో అందించారు అని అంటున్నాం? 2015లో. 2015లో వచ్చినటువంటి భూకంపాన్ని చూడలేక భారత దేశం వెళ్ళి నేపాల్ మన పక్కనటువంటి దేశం అని ఏం చేసింది అని అంటే సహాయం చేసింది. ఇలా ఈ సహాయాన్ని మనం గుర్తించాలే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం. ఇది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. నేను చెప్పే క్లాస్ మీకు రీచ్ అవుతుందా లేదా? ఆగమాగం లేకుండా చాలా కూల్గా చెప్తున్నా. నీ కాంటెంట్ రీచ్ అయ్యి మైండ్లో ఫిక్స్ అయ్యి అది మర్చిపోకుండా ఉండాలనేదే నా ఉద్దేశం. దీనికి నువ్వు పెట్టాల్సిందల్లా టైం. నాకు చెప్పే ఓపిక ఉన్నది, మీకు వినే ఓపిక ఉన్నది కాబట్టి ఉంటున్నారని తెలుసు. బట్ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి. సో లైవ్లో ఉన్నవారంతా కూడా ఒక్క లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితేనే. ఓకే రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం GSAT 20 గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. మీకు ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు రాస్తారో పక్కాగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక లైనే ఇస్తున్నారు. సిలబస్ లేటెస్ట్ అప్డేట్ ఇండియా అచీవ్మెంట్స్ అని అడుగుతున్నారు. సో ఇండియా అచీవ్మెంట్స్ గురించి అడిగినప్పుడు ఈ అంశం అనేది మనకి చాలా చాలా ఉపయోగపడేటువంటి అంశం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం GSAT 20 అని అంటున్నాం. GSAT 20కి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఏంటి అనేది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు పొందుతున్నటువంటి ఇంటర్నెట్, ఆ ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు వింటున్నటువంటి క్లాస్తో ముడిపడి ఉన్నటువంటి అంశం. రైట్, GSAT కోసం ఒప్పందం రా. ఇగో GSAT 20కి సంబంధించి ఇటీవల దీని పేరును ఏమని మార్చారు. మొన్నటి వరకు దీన్ని GSAT 20 అని పిలిచారా. GSAT 20ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు అని క్వశ్చన్ అడుగుతారా. GSAT 20ని
ఏమని పిలుస్తూ ఉన్నారు, దీని పేరు మార్చారు. జీసాట్ కోసం ఎవరితో ఒప్పందం జరిగింది అని అంటే స్పేస్ ఎక్స్తో జరిగిందిరా. స్పేస్ ఎక్స్ అనేది ఒక కంపెనీ. ఇగో ఈ స్పేస్ ఎక్స్తో ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం ఎవరు చేసుకోవడం జరిగింది అని అంటే భారతదేశానికి సంబంధించి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందిరా. దేని ఏర్పాటు చేశారు అని అంటున్నాం, న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసిర్రు. దీన్నే NISL అని చెప్పేసి పిలుస్తారా. ఇది దేనికి అనుబంధంగా పనిచేస్తుంది అని అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇస్రోకి అనుబంధంగా పనిచేసేటువంటిదే NISL. ఈ NISL ఏం చేసింది, న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ అమెరికాలో ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ దగ్గరికి పోయిందిరా. ఎవరి దగ్గర పోయింది, స్పేస్ ఎక్స్ అనేటువంటి కంపెనీ దగ్గరికి పోయింది. ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించిన కంపెనీ ఎవరు స్థాపించిర్రు అని అంటే ఎలాన్ మస్క్ అనే అతను స్థాపించడం జరిగిందిరా. ఈ ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీలో ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ ఉంటుంది. ఏమనంటున్నాం, ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ ఉంటుంది. ఇగో ఈ రాకెట్ దాదాపు 9 టన్నుల బరువున్నటువంటి శాటిలైట్స్ని కూడా తీసుకుపోతుంది. 9 టన్నుల బరువున్న సామర్థ్యాన్ని ఇది మోయగలదు. సో అదే ఈ ఫాల్కన్ 9 రాకెట్. సో ఈ రాకెట్కి సంబంధించి ఈ రాకెట్ ద్వారా మా దేశంలో తయారవుతున్నటువంటి ఈ GSAT-20 దీనిని ఇప్పుడు ఏమని పేరు మార్చారు, GSAT-20ని ఏమని పేరు మార్చారు అని అంటే GSAT-N2 అని కూడా పిలవడం జరుగుతూ ఉందిరా. ఏమని ఇటీవల పేరు మార్చారు అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. GSATకి మరొక పేరు ఇగో GSAT-N2 అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. GSAT-N2ని ఇటీవల దీన్ని దేనికి పేరు మార్చారు అని అంటే GSAT-20కి. GSAT-20 అనేది ఇప్పుడు GSAT-N2గా పిలవడం జరుగుతుంది. ఇగో మా దేశంలో తయారవుతున్నటువంటి GSAT-N2 అనేటువంటి శాటిలైట్ని ఉపగ్రహాన్ని ప్రయోగించండి అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఎవరితో ఒప్పందం చేసుకున్నారంటే స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి దీన్ని ఎప్పుడు షెడ్యూల్ చేశారు అని అంటే ఈ ఇయర్కి సంబంధించి 2024 సెకండ్ క్వార్టర్లీలో. ఎప్పుడు అని అంటున్నాం, సెకండ్కి సంబంధించినటువంటి క్వార్టర్లీలో అంటే రెండవ త్రైమాసికంలో. ఫస్ట్ 3 నెలలు కాకుండా నెక్స్ట్ వచ్చే 3 నెలలలో ఈ శాటిలైట్ అనేది ప్రయోగించబడుతుంది. ఏ రాకెట్ ద్వారా అంటే స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఎందుకు దీని నుంచే ప్రయోగం చేస్తున్నారు, మరి భారతదేశానికి PSLV అలాగే వేరే వేరే రాకెట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రాకెట్స్ అనేవి ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ GSAT-20 లేదా కొత్తగా పేరు మార్చబడినటువంటి GSAT-N2 అనేటువంటి ఉపగ్రహాన్ని తీసుకువెళ్ళే కెపాసిటీ లేవు అని చెప్పేసి ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇలా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బరువు ఎంత అనంటే 4.7 టన్స్ రా, అంటే 4.7 టన్నుల బరువు ఉంది. సో ఇంత బరువు ఉన్నటువంటి ఈ శాటిలైట్ని భారత్లో ఉన్నటువంటి PSLV కానీ GSLV కానీ రాకెట్స్, GSLV పెద్ద రాకెట్ మన దగ్గర, ఇవి తీసుకువెళ్ళలేవు. సో అందుకోసమే స్పేస్ ఎక్స్ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల భారతదేశం తయారు చేసుకునేటువంటి GSAT-N2 అనేటువంటి ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు, ఎవరితో ఒప్పందం చేసుకున్నారు అని అడుగుతారు. ఒప్పందం జరిగిందంటే ప్రయోగించినట్లే అని మీరు ఫిక్స్ అవ్వండి. సో ఇప్పుడు మీ ఎగ్జామ్ వరకు ప్రయోగించబడుతుంది ఇది, మళ్ళీ అప్పుడు వస్తే అప్పుడు చెప్పుకుందాం. సో ఇప్పుడు ఒప్పందం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పేస్ ఎక్స్తో జరిగింది. స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని రానున్నటువంటి 3 నుంచి 6 నెలల మధ్యన ప్రయోగించబోతున్నారు అనేటువంటి అంశంలో మనకు క్లారిటీ అనేది ఉండాలి. ఓకే, సో ఇలా ఇగో ఈ ఒప్పందం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే మనం మాట్లాడుతున్నటువంటి ఈ GSAT లేదా GSAT-N2కి సంబంధించినటువంటి ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇది భారతదేశాన్ని చాలా వైడ్గా కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది రా. దేనికి అని అంటున్నాం, భారతదేశానికి. GSAT-N2 గురించి మాట్లాడదాం రా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి, వీటి మీదనే మనకి క్వశ్చన్స్ వస్తాయి రా, ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఒప్పందం గురించి కాకుండా GSAT ఉపగ్రహాన్ని పరిగణించండి అని క్వశ్చన్స్ అడుగుతారు. 2-3 పాయింట్స్ చాలా స్ట్రాంగ్గా పడతాయి. ఇది దేనికి సంబంధించినటువంటి ఉపగ్రహం అని అంటారు. మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది స్టేట్మెంట్ నెంబర్ 1 లాగా
కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిదిరా. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, నేను క్లాస్ చెప్తా ఉన్నా, దీనికి మధ్యలో బ్యారియర్గా ఉన్నది ఏంటి అని అంటే, బ్రిడ్జ్గా ఉన్నది ఏంటి అంటే కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ అనేది మీ దగ్గరికి రావడానికి శాటిలైట్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఇదంతా ఉపయోగపడతాం. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి మరి కమ్యూనికేషన్ శాటిలైట్స్ లేవా సార్ అని అంటే చాలా ఉన్నాయి. అయితే భారతదేశంలో ఇప్పుడు మనం యాంటీనాస్ వాడతాం కదరా, చిన్న చిన్న డిష్ యాంటీనాస్ ఇలాంటివి వాడతాం కదా, ఇలాంటివి లేకుండా కమ్యూనికేషన్ని జరిపేందుకోసం, భారత్ని వైడ్గా కవర్ చేసేందుకోసం దీన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు భారత్తో పాటు మనకు ఉన్నటువంటి ఐలాండ్స్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే యూనియన్ టెరిటరీస్కి సంబంధించి అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించినటువంటి ఐలాండ్స్, అలాగే లక్షద్వీపులకి సంబంధించినటువంటి ఐలాండ్స్, వీటిని కూడా ఇప్పుడు ప్రయోగిస్తున్నటువంటి ఈ కమ్యూనికేషన్ ఆధారిత ఎన్సాట్-20 లేదా ఎన్సాట్ జీసాట్ N2 అనేటువంటి ఇది కవర్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి ఎక్కడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, ఇది కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటిది. భారత్తో పాటు భారత్కి సంబంధించిన యూనియన్ టెరిటరీస్, ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవులు అలాగే లక్షద్వీపులకి సంబంధించినటువంటి వాటిని ఇది కవర్ చేయబోతుంది అనేటువంటి అంశం మనకి ఇంపార్టెంట్. అయితే దీనికి సంబంధించి ఇందులో K బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది వాడుతూ ఉన్నారా. ఈ ఉపగ్రహాన్ని ఎలా డిజైన్ చేసిరు అని అంటే K బ్యాండ్ స్పెక్ట్రమ్తో డిజైన్ చేయడం జరిగింది. ఏ బ్యాండ్ అని అంటారు? KA బ్యాండ్ స్పెక్ట్రమ్తో దీన్ని డిజైన్ చేయడం జరిగిందిరా. సో ఇలా డిజైన్ చేసినటువంటి ఈ K బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటిది, ఇది ఎన్ని గిగా హెడ్జ్లకి సంబంధించి ఇది కమ్యూనికేట్ చేయగలుగుతుంది అని కూడా పాయింట్స్ ఇస్తారు స్టేట్మెంట్లో, మళ్ళీ గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో K బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది ఇటీవల ఉపగ్రహంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అంటారు. జీసాట్ N2 అనేటువంటి శాటిలైట్లో K బ్యాండ్కి సంబంధించిన స్పెక్ట్రమ్స్ని ఏర్పాటు చేసిర్రు, అవి డిజైన్ చేసిర్రు అని చెప్పండి. అసలు K బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది ఎంత వేవ్ లెంత్లో ఇది పనిచేస్తుంది అని అంటే 27 నుంచి 40 గిగా హెడ్జెస్లో పనిచేస్తుంది. 27 నుంచి 40 గిగా హెడ్జెస్లో ఇది పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ కానీ మీకు స్టేట్మెంట్స్లో కనబడితే క్వశ్చన్ అడుగుతాయి 100%. వీటిని గురించి మీరు అవగాహన కలిగి ఉండండి, ఓకేనా. సో ఇలా ఈ 27 to 40 గిగా హెడ్జెస్కి సంబంధించినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీలో ఇది పనిచేస్తుందిరా. రేడియో ఫ్రీక్వెన్సీలో ఇది పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టేట్మెంట్స్కి సంబంధించి ఇలా దీన్ని అడుగుతారు. ఇది జీసాట్ N2, అంతకుముందు ఉన్నటువంటి పేరు జీసాట్-20కి సంబంధించిన అంశం. ఈ అంశం మనకి కరెంట్ అఫైర్స్లో ఎందుకు కనబడుతుంది అంటే దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ఎవరెవరి మధ్యన కుదిరింది అని అంటే ఇండియాకి సంబంధించినటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అలాగే స్పేస్ ఎక్స్ మధ్యన కుదిరింది. ఓకే, స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ స్థాపించినటువంటి అమెరికా బేస్డ్ కంపెనీ. ఇది రీయూజబుల్ రాకెట్స్ బేసిక్గా రీయూజబుల్ ఉండవు, బట్ ఇది రీయూజబుల్ రాకెట్. ఓకేనా, ఇది వెళ్తుంది కక్షలో, నిర్దేశించిన కక్షలో ఉపగ్రహాలని ప్రవేశపెడుతుంది, మళ్ళీ సేమ్ వచ్చి ల్యాండ్ అవుతుంది. రీయూజబుల్ రాకెట్ ఫాల్కన్ 9 అనేటువంటిది. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అంశం. ఇక నెక్స్ట్ దీని తర్వాత GI ట్యాగ్ గురించి ఒక అప్డేట్ ఉందిరా, అది కూడా మాట్లాడదాం. మీకు సిమిలీపాల్కి సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడినాం ప్రీవియస్ క్లాసులలో. సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి రా. ఏ స్టేట్లో ఉంది? అమలాపాల్ కాదు నేను చెప్పేది, సిమిలీపాల్. ఓకే రైట్, సిమిలీపాల్ కై చట్నీ అనేది ఒకటి ఉందిరా. సిమిలీపాల్ కై చట్నీ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇగో సిమిలీపాల్ కై చట్నీ, సిమిలీపాల్ కై చట్నీ. ఈ చట్నీ మీరు తినాలి అని అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి చట్నీ హోటల్స్ కాకుండా మీరు ఒడిశాకి వెళ్ళాలిరా. ఈ సిమిలీపాల్ అనేటువంటి టైగర్ రిజర్వ్లో ఇటీవల బ్లాక్ టైగర్ అనేది గుర్తించబడ్డది. వెరీ గుడ్, ఒడిశా ఆన్సర్ చేసిర్రు. సో ఇప్పుడు సిమిలీపాల్ కై చట్నీకి సంబంధించిన అంశం మనం ఒడిశా నుంచి గుర్తించాల్సి ఉంటుంది. ఒడిశా రాష్ట్రంలో సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ కూడా ఉందిరా. అయితే ఈ సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోనే ఈ సిమిలీపాల్కి సంబంధించి కై చట్నీ అనేది వెరీ వెరీ ఫేమస్. ఈ కై చట్నీ ఎలా చేస్తారు అని అంటే చీమల ద్వారా చేస్తారు. ఓకేనా, ఎలా చేస్తారు అని అంటున్నాం? చీమలు
ఏంటి యాంట్ ఒక చీమల ద్వారా ఈ సిమిలీపాల్ కై చట్నీ అనేది చేస్తారు. ఈ సిమిలీపాల్ ప్రాంతంలో నివసించేటువంటి సుమారు ఒక 500 మంది గిరిజనులకి ఇది జీవనోపాధి, గిరిజన కుటుంబాలకి ఇది జీవనోపాధి. సరే ఈ చీమలతో చేసేటువంటి సిమిలీపాల్ కై చట్నీకి ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే ఇది జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగిందిరా. ఏమొచ్చింది అని అంటున్నాం, జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. సో ఈ జిఐ ట్యాగ్కి సంబంధించి ఎప్పుడు ఇచ్చిర్రు అని అడుగుతారు మిమ్మల్ని. సో ఈ జిఐ ట్యాగ్ ఇటీవల ఎప్పుడు వచ్చింది సిమిలీపాల్ కై చట్నీకి అని అంటే ఈ జిఐ ట్యాగ్ అనేది ఎప్పుడు రావడం జరిగింది అని అంటే ఇగో ఈ సంవత్సరమే వచ్చింది, మొన్న 2 తారీఖు వచ్చిందిరా. 2 జనవరి నాడు ఈ సిమిలీపాల్ కై చట్నీకి జిఐ ట్యాగ్ గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ గుర్తింపు కోసం వీరు ఎప్పుడు అప్లై చేసుకోవడం జరిగింది అని అంటే ఈ సిమిలీపాల్ అనేటువంటి ప్రాంతం మయూర్భంజ్ అనేటువంటి జిల్లాలో ఉందిరా. ఎక్కడ ఉంది అని అంటున్నాం, మయూర్భంజ్ అనేటువంటి జిల్లాలో ఉంది, ఒడిశాలో. సో ఈ మయూర్భంజ్లో ఉన్నటువంటి ఈ ప్రజలు సిమిలీపాల్ కై చట్నీకి సంబంధించి చీమల ద్వారా తయారయ్యేటువంటి ఈ చట్నీకి సంబంధించి జిఐ ట్యాగ్ ఇవ్వాలి అని చెప్పేసి వీరు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అని అంటే 2020లో వీరు దరఖాస్తు చేసుకోవడం జరిగిందిరా. ఈ మయూర్భంజ్కి సంబంధించి కై సొసైటీ లిమిటెడ్ అనేది ఉంది. ఏమని అంటున్నాం, కై సొసైటీ లిమిటెడ్ ఉంది. ఈ కై సొసైటీ లిమిటెడ్ ఏం చేసింది అని అంటే మీరు మాకు ఏదైతే సిమిలీపాల్ కై చట్నీ ఉందో దీనికి సంబంధించి మేము దరఖాస్తు చేస్తున్నాము అని చెప్పేసి 2020లో దరఖాస్తు చేసి జిఐ ట్యాగ్ ఇవ్వమని అన్నారు. జిఐ ట్యాగ్ అనేది ఇచ్చిర్రు. ఇలా సిమిలీపాల్ కై చట్నీకి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే ఈ సిమిలీపాల్కి సంబంధించినటువంటి కై చట్నీ అనేది ఇటీవల జిఐ ట్యాగ్ పొందింది. సో ఈ ట్యాగ్ పొందినటువంటి సిమిలీపాల్ కై చట్నీలో ఉండేటువంటి పోషకాలు ఏంటి, లేకపోతే న్యూట్రియంట్స్ ఏంటి అని అడుగుతారా. అయితే ఈ ఒడిశాకి సంబంధించినటువంటి వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఏం చేసిర్రు అని అంటే ఈ సిమిలీపాల్ కై చట్నీ అనేది బాగా ఫేమస్ ఉన్నది, ఇందులో పోషకాహారాలు ఉన్నాయి, అసలు వీటి మీద స్టడీ చేద్దాం అని చెప్పేసి స్టడీ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ మయూర్భంజ్ ప్రాంతానికి వెళ్ళి వీరు స్టడీ చేసినప్పుడు వీళ్ళకి తెలిసినటువంటి అంశం ఏంటి అని అంటే వీరు ఏదైతే చీమల ద్వారా ఈ చట్నీ తయారు చేస్తూ ఉన్నారో ఈ చీమల ద్వారా తయారు చేసేటువంటి ఈ చట్నీలో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, అలాగే విటమిన్స్ ఉన్నాయి, కాల్షియం ఉంది, జింక్ ఉంది, ఐరన్ ఉంది, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. సో ఇలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికోసం చాలామంది ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కై చట్నీ అనేది చీమల ద్వారా చేస్తూ ఉంటారు, అలా బిజినెస్ చేస్తూ ఉన్నారు. సుమారు 500 గిరిజన కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. సో అందుకోసం దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా జిఐ ట్యాగ్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగినారు. దానికి జిఐ ట్యాగ్ 2024 జనవరి 2న సిమిలీపాల్ కై చట్నీకి వచ్చింది. ఇది ఒడిశాకి సంబంధించి మయూర్భంజ్ జిల్లాకి సంబంధించి వెరీ ఫేమస్ చట్నీ అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఈ చట్నీలో ఉన్నటువంటివి ఏంటి అని అంటే ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, జింక్ ఉంటుంది, ఇలా అన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశంరా. ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. జిఐ ట్యాగ్స్ ఎస్పెషల్లీ మన రాష్ట్రానికి సంబంధించినవి అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సిమిలీపాల్కి సంబంధించి చీమలతో చట్నీ తయారు చేస్తున్నారు కాబట్టి కొంచెం విభిన్నంగా అనిపించింది, వేరే రాష్ట్రం అంశమైనా కూడా చెప్తా ఉన్నా, బట్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం యుఎన్ స్టాటికల్ మిషన్ గురించి మాట్లాడదాం రా. యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి స్టాటికల్ మిషన్ అనేది ఉన్నది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు యుఎన్కి సంబంధించినటువంటి స్టాటికల్ మిషన్ గురించి మాట్లాడదాం. ఇగో ఇప్పుడు భారతదేశం యుఎన్ స్టాటికల్ మిషన్కి సంబంధించి ఈ స్టాటికల్ మిషన్కి సంబంధించి ఎన్ని సంవత్సరాల కోసం సభ్యదేశంగా ఎన్నికయింది అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. యుఎన్ అని వస్తే 100% అంశాన్ని నేర్చుకోవాల్సిందే మీరు. సో ఇప్పుడు యుఎన్ స్టాటికల్ మిషన్ అనేది ఒకటి ఉంది. ఈ మిషన్కి సంబంధించి భారతదేశం ఏం చేసింది అని అంటే ఇందులో ఒక సభ్యదేశంగా ఎన్నికైంది. ఎన్ని సంవత్సరాల కోసం స్టాటికల్ అంశాలలో భారతదేశం ఇప్పుడు ఎంపికై బాధ్యతలు చేపట్టింది. సో ఎన్ని సంవత్సరాలు ఇది కొనసాగబోతా ఉంది అని అంటే 4 సంవత్సరాలు కొనసాగబోతా ఉందిరా. ఎన్ని సంవత్సరాలు అని అంటున్నాం, 4 సంవత్సరాలు. వెరీ గుడ్ సాయి. సో ఇప్పుడు 4 సంవత్సరాల కోసం భారతదేశం అనేది యుఎన్ స్టాటికల్ మిషన్లో
మరొక 24 దేశాలతో కలిసి పనిచేయబోతా ఉందిరా. ఎన్ని దేశాలతో అంటున్నాం? 24 దేశాలతో భారత్ కలిసి పనిచేయబోతా ఉంది. ఎన్ని సంవత్సరాలకి? 4, 24, మొత్తం 25 దేశాలు అనేవి యుఎన్ స్టాటికల్ మిషన్లో పనిచేస్తవి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సింపుల్గా చెప్పాలి అని అంటే గణాంకాలకి సంబంధించినటువంటి అంశం రా. సో యుఎన్ రిలేటెడ్గా వచ్చేటువంటి గణాంకాలు ఏవైతే ఉంటాయో, స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి కోసం ఇగో ఈ దేశాలు అనేవి పనిచేస్తవి గణాంకాలకి సంబంధించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ రిలేటెడ్గా చాలా అంశాలు, చాలా స్టాటిస్టిక్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వాటిలలో ఇగో దిశానిర్దేశం చేసేటువంటివి ఈ స్టాటికల్ మిషన్కి సంబంధించినటువంటి దేశాలు, సభ్య దేశాలు, వ్యక్తులు. ఓకే, ఇదే యుఎన్కి సంబంధించినటువంటి స్టాటికల్ మిషన్ అని అంటున్నాం. సో ఈ మిషన్కి సంబంధించి భారతదేశం నుంచి ఇంతకు ముందు ఎవరు చైర్పర్సన్స్గా చేయడం జరిగింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారా. యుఎన్కి సంబంధించినటువంటి స్టాటికల్ కమిషన్ అనేది ఒకటి ఉన్నది, అదే స్టాటికల్ మిషన్గా పనిచేయబోతా ఉంది. సో ఇప్పుడు స్టాటికల్ కమిషన్, స్టాటిస్టిక్స్ కమిషన్, యుఎన్కి సంబంధించిన స్టాటిస్టిక్ కమిషన్లో భారతదేశం నుంచి పనిచేసిన వ్యక్తులు ఎవరు గుర్తించండి అని అంటారు. ఇప్పుడు భారతదేశం అనేది దీనికి ఎంపిక అయింది అని అంటున్నాం ఈ మిషన్లో పనిచేయడానికి 4 సంవత్సరాలు. కానీ భారతదేశం నుంచి కొంతమంది వ్యక్తులు యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ కోసం పనిచేయడం జరిగింది. వారెవరు అని అంటున్నాం. రైట్, యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్లో 2 వ్యక్తులు ప్రధానంగా పనిచేయడం జరిగిందిరా. 1954, 56 ఎప్పుడు అని అంటున్నాం? 1954, 56 సంవత్సరాలలో ఎవరు అని అంటే పిసి మహాలనోబిస్ పనిచేయడం జరిగిందిరా. పిసి మహాలనోబిస్ పనిచేయడం జరిగింది. ఓకే, ఈ పేరును గుర్తుంచుకోండి. ఎకానమీలో, ప్రణాళికలలో ప్రధానంగా వచ్చేటువంటి పేరు పిసి మహాలనోబిస్. ఈ పిసి మహాలనోబిస్ 1954, 56లో యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ కమిషన్కి సంబంధించి 8th and 9th సెషన్లో వర్క్ చేసిండ్రా. 8th and 9th సెషన్లో వర్క్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కమిషన్కి సంబంధించి అధ్యక్షత వహించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1977లో ఎప్పుడు అని అంటున్నాం? ఆ తర్వాత 1977లో మరొక వ్యక్తి పనిచేసిండు. ఆయన ఎవరు అని అంటే విఆర్ రావురా. ఇగో విఆర్ రావు గారు కూడా పనిచేయడం జరిగింది. దేనికి సంబంధించి? యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్ కమిషన్. దీనే సెక్యూరిటీ కౌన్సిల్ అని కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాదు, స్టాటిస్టిక్ కమిషన్కి సంబంధించి. ఈ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందిరా అని అంటే దీని హెడ్ క్వార్టర్స్ మనకి న్యూయార్క్లో ఉంటుందిరా. ఎక్కడ అని అంటున్నాం? న్యూయార్క్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ఇలా యుఎన్ స్టాటికల్ మిషన్కి సంబంధించినటువంటి దీనికోసం భారత్ 4 సంవత్సరాల కోసం ఎంపిక అవ్వడం జరిగింది. ఇలా ఎంపికైనటువంటి భారత్కి సంబంధించినటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఇఫ్ వస్తే మీరంతా కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందిరా. మరి యునైటెడ్ నేషన్కి సంబంధించిన స్టాటికల్ మిషన్ లేదా ఈ కమిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే మనకు స్వతంత్రం వచ్చినటువంటి ఇయర్లోనే స్టార్ట్ అయిందిరా. 1947లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ అని అంటున్నాం. దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడాం. జనరల్గా దేని గురించి మాట్లాడతాం? యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ గురించి మాట్లాడతాం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మాట్లాడతాం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి మాట్లాడతాం, యునైటెడ్ నేషన్స్ సెక్రటరియట్ గురించి మాట్లాడతాం, యునైటెడ్ నేషన్స్ సోషియో ఎకనామిక్ గురించి మాట్లాడతాం. సో ఈ విభాగాలను గురించి మాట్లాడతాం. కానీ అప్పుడప్పుడు రేర్గా వచ్చేటువంటివే ఇట్లాంటివి. సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం ఫోకస్ చేసినటువంటి ఇప్పటివరకు చెప్పినటువంటి అంశాల మీద కాకుండా వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోర్రా. ఇక యునైటెడ్ నేషన్ ఈ స్టాటిస్టికల్ కమిషన్కి సంబంధించి ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్నది ఎవరు అని అంటే గ్యాబ్రిల్లారా. ఎవరు అని అంటున్నాం? ప్రస్తుతం చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నది ఎవరు అని అంటే గ్యాబ్రిల్లా. గ్యాబ్రిల్లా అనేటువంటి పేరుని గుర్తుంచుకోండి.
సో ఇలా ఈ అంశాలు అనేవి యునైటెడ్ నేషన్ స్టాటిస్టికల్ మిషన్ లేదా కమిషన్కి సంబంధించిన అంశాలు. భారత్ 4 సంవత్సరాల కోసం ఎంపిక అయింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోండి. పదవీ బాధ్యతలను 2024 ఇప్పుడు స్వీకరించడం జరిగింది. ఇలా 2028 వరకు పనిచేస్తుంది. ఓకే, ఇక మిగతాదంతా కూడా అడిషనల్ సమాచారం మీకు ఎలా ఉపయోగపడితే అలా ఈ సమాచారాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం కదంబ శాసనం గురించి మాట్లాడదాం రా. ఈ కదంబ శాసనం, కదంబకి సంబంధించినటువంటి రాజులు బేసిక్గా మనకి ఏ ప్రాంతాలలో కనబడతారు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు బేసిక్గా మన చరిత్రను చదివితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. చరిత్రకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నేను చెప్పేది. దేనికి సంబంధించి? హిస్టరీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో ఇటీవల కదంబ శాసనం ఎక్కడ బయలుపడింది, ఈ కదంబులు ఏ ప్రాంతాన్ని ప్రధానంగా పరిపాలన చేసేవారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కదంబులు ప్రధానంగా పరిపాలించినటువంటి ప్రాంతాలని గుర్తించండి. ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో కదంబ శాసనం గురించి ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. ఇది మనకి హిస్టరీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి 100% అనుకోవచ్చు. అలా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. రైట్, కదంబ శాసనం ఇగో కదంబ శాసనం అనేది ఇటీవల ఎక్కడ బయలుపడింది అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే గోవారా. ఏ ప్రాంతము అని అంటున్నాం? గోవా ప్రాంతంలో బయలుపడింది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది రా. ఎక్కడ అని అంటున్నాం? గోవాకి సంబంధించినటువంటి ప్రాంతంలో బయలుపడింది అనేది మనం గుర్తించాల్సినటువంటి అంశం. దక్షిణ గోవాకి సంబంధించి దక్షిణ గోవాలో కాకోడా అనేటువంటి కాకోడా ప్రాంతం ఉందిరా. ఇగో దక్షిణ గోవాలో కాకోడా. ఇగో ఈ కాకోడాలో ఏముంది అని అంటే ఒక మహాదేవాలయం ఉంది. సో ఈ మహాదేవాలయంలో ఇగో దీని చుట్టుపక్కల ఏమైంది అని అంటే కదంబ శాసనం అనేది బయలుపడిందిరా. ఈ కదంబ శాసనానికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్లో ఉంది అని అంటే ఇది కన్నడ అలాగే సంస్కృతం, ఈ 2 భాషలలో దీన్ని చెక్కించడం జరిగిందిరా. సో కదంబ సంస్కృతానికి సంబంధించినటువంటి భాషలతో చెక్కించినటువంటి శాసనం ఈ కదంబ శాసనం. ఈ కదంబ శాసనం ఇటీవల దక్షిణ గోవాకి సంబంధించి కకోడా ప్రాంతంలో మహాదేవ ఆలయంలో ఇగో ఇది లభించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. మరి ఇది ఎన్నవ శతాబ్దానికి సంబంధించినటువంటి శాసనంగా గుర్తిస్తున్నారు అని అంటే దీనిని 10వ శతాబ్దానికి సంబంధించినటువంటి 10వ శతాబ్దానికి సంబంధించిన శతాబ్ద శాసనంగా మీరు గుర్తుంచుకోవాలి. సో ఇలా 10వ శతాబ్దానికి సంబంధించినటువంటి శాసనం ఇటీవల ఎక్కడ లభ్యమైంది అని అంటే దక్షిణ గోవాలో లభ్యమైంది అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఇక కదంబులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన. కదంబులు పరిపాలించినటువంటి ప్రాంతం ఉత్తర కర్ణాటక కొంకన్ ప్రాంతం రా. ఇగో ఈ కదంబ శాసనం అనేది కదంబ రాజ్యవంశానికి సంబంధించింది. వీరినే కదంబులు అనేవారు. ఈ కదంబులు పరిపాలించినటువంటి ప్రాంతాలుగా వేటిని గుర్తిస్తూ ఉన్నారు అని అంటే ఒకటి ఉత్తర కర్ణాటక అని అంటున్నాం. ఓకే, ఇక రెండోది ఏమంటున్నాము అని అంటే కొంకన్ ప్రాంతం అని అంటున్నాం. సో ఇలా ఈ కదంబులు ఈ ప్రాంతాలను పరిపాలించడం జరిగింది. వీరికి సంబంధించిందే కదంబ శాసనం. ఇది 10వ శతాబ్దానికి సంబంధించింది అని చెప్పేసి గుర్తుంచుకోండిరా. సో ఇలా ఈ గోవాను గెలుచుకునేందుకోసం అని చెప్పేసి విరోచిత పోరాటం చేసినటువంటి ఎవరికి గుర్తుగా దీన్ని గోవాకి ఉన్నటువంటి పేరేంటి అని అంటే గోపాకపట్టణం రా. బేసిక్గా గోవాను గోపాకపట్టణం అని చెప్పేసి పిలిచేవారు. ఈ గోవాలో ఉన్నటువంటి ఈ గోవా ప్రాంతం అనేది రాష్ట్రకూటుల నుంచి గెలుచుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. సో అలా ప్రయత్నాలు జరిగినప్పుడు గుండయ్య అనేటువంటి రాజు ఏం చేసిండు అని అంటే ఈ గోవాను సాధించేందుకోసం తన ప్రాణాన్ని అడ్డు వేసి గోవాను సాధించిండు, యుద్ధంలో గెలిచిండు. అలా గెలిచిన తర్వాత తన కొడుకు వీరోచితం అంటే ఎవరైతే ఈ గుండయ్య ఉన్నాడో ఈ గుండయ్య బాగా ఫైట్ చేసిండని వీళ్ళ నాన్న గుర్తించి వాళ్ళ నాన్న వేయించిన శాసనమే ఇగో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి కదంబ శాసనం రా. ఈ గుండయ్య వాళ్ళ ఫాదర్ పేరు ఏమిటి అని అంటే తలార నీవయ్య.
ఏమని అంటున్నాం? ఇగో తలార నీవయ్య. ఈ శాసనం ఎవరేసిర్రు అని అడుగుతారు. ఇగో తలార నీవయ్య వేశాడు అని చెప్పండి. ఈ తలార నీవయ్య ఎవరు అని అంటే గుండయ్యకి సంబంధించినటువంటి ఇగో గుండయ్య ఫాదర్ తలార నీవయ్య వేయించిన శాసనమే కదంబ శాసనం అని అంటున్నాం. ఇది ఏ శతాబ్దానికి సంబంధించింది అని అంటే 10వ శతాబ్దానికి సంబంధించింది అని అంటున్నాం. ఎందుకు వేయించిండు? గుండయ్య గోవాను గోపాకపట్టణం లేదా ఇప్పుడున్నటువంటి గోవాను స్వాధీనం చేసుకునేందుకు విరోచితంగా పోరాడి గోవాని గెలుచుకున్నాడు. అలా గెలుచుకున్నందుకే ఈ శాసనం అనేది వచ్చింది అని ఆ శాసనంలో ఉన్నది. సో అలా శాసనంలో ఇన్స్క్రిప్షన్ చేసినటువంటిదే ఇది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. సో ఇదే గోవాకు ఉన్నటువంటి పూర్వ పేరు ఏమంటున్నామంటే గోపాక పట్టణం అని అంటున్నాం. గోపాక పట్టణం అనగా ప్రస్తుతం ఏ నగరము అని అంటారు? గోవా అని అంటారు కదా. నేను పోయిన వాళ్ళు అంటారు కదా. సో ఇలా ఈ గోపాక పట్టణంని మీరు అందరు కూడా గుర్తుంచుకోండి. సో ఇలా తలార్ నీవయ్య వేయించిన శాసనమే కదంబ శాసనం. ఇది ఇటీవల బయలుపడడం జరిగింది. సో ఈ తలార్ నీవయ్య ఎందుకు వేయించిండంటే తన కొడుకు గుండయ్య వీరోచిత్వం కోసం వేయించడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన అంశం. కదంబ శాసనం ఎక్కడ లభ్యమైంది అని అంటే దక్షిణ గోవా కాకోడా. ఓకే, ఈ ప్రాంతాలని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. సో ఇలా ఈరోజు నేను మీకు కరెంట్ అఫైర్స్ని అందించడం జరిగింది.